బతుకులు మార్చగలిగే స్థాయిలో ఉంటేనే నాయకులు అంటారన్నారు సీఎం జగన్. చేనేతల కోసం చంద్రబాబు గతంలో ఇచ్చిన 98% హామీల్ని విస్మరించారన్నారు. మంగళగిరిలో చేనేత కార్మికులతో మాట్లాడారు సీఎం జగన్. చేనేతల సంక్షేమం కోసం 3000 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్పారు. తాడేపల్లి బైపాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత వారధి, రామవరపాడు, నిడమనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి శివార్లో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు వైసీపీ అధినేత. ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు సీఎం జగన్. అప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది. నామినేషన్ తర్వాత జగన్ మలి విడత ప్రచారం చేస్తారు. ఈ నెల 27 లేదా 28న విజయవాడ వెస్ట్ లో భారీ బహిరంగ సభ జరగబోతోంది. అదే రోజు 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. బీజేపీకి ఏపీ నేత చందు సాంబశివరావు రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పొత్తుల పేరుతో బీజేపీలో కాపులకు అన్యాయం జరిగిందని, కానీ వైసీపీలో కాపులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అన్ని కులాలను కలుపుకుని వెళ్లడంలో బీజేపీ ఫెయిల్ అయిందన్నారు సాంబశివరావు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. లోక్సభ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు కేసీఆర్. ప్రజా ఆశీర్వాదం పేరుతో చేవెళ్లలో తొలి సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు 2 లక్షల మంది జన సమీకరణే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చేవెళ్ల వేదికగా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూ కీలక ప్రసంగం చేయనున్నారు కేసీఆర్. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be at the moment. This and more. Streaming on News 9 Plus. ఏపీలో కూటమిలో సీట్ల మార్పుపై రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనపర్తి స్థానం టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. దానికి బదులుగా తంబళ్లపల్లి టికెట్ ఇవ్వనుంది టీడీపీ. దీంతో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే వీలుంది. తంబళ్లపల్లి నుంచి చెల్లపల్లికి పోటీకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక అవే కాదు, మరికొన్ని స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. పల్నాడులో కాసు ఎరపతినేని మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని, గురజాలలో మీరు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఎమ్మెల్యే కాసు మహేష్ కి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు. దమ్ముంటే తన సవాల్ని స్వీకరించాలి అన్నారు. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనుమతులు గతంలోనే వచ్చాయన్నారు ఎరపతినేని. ఉండిలో టీడీపీ కార్యకర్తల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కోసం ఆయన అనుచరులు పట్టుబడుతున్నారు. శిబిరంలో ఒకరికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దీక్షలో కూర్చున్న కార్యకర్తలు పరామర్శించారు రామరాజు. దీక్ష విరమించుకోవాలంటూ కార్యకర్తలకు సూచించారు. సీటు విషయంపై చంద్రబాబు 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు రామరాజు. తిరుపతిలో కూటమి నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. టీడీపీ జనసేన నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మతో ప్రత్యేకంగా భేటీ అయ్యి వారికి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసంతృప్త నేతలను బుజ్జగించారు పవన్, నాగబాబు. భవిష్యత్తులో అందరికీ అవకాశాలు ఉంటాయన్న భరోసానిచ్చారు. ఇక ఆరణి శ్రీనివాసుల గెలుపు కోసం కలిసి పనిచేయాలని సూచించారు పవన్. మరొకసారి అభిమానిపై చేయి చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. కదిరిలో బాలకృష్ణతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఒక్కసారిగా బాలకృష్ణ పైకి దూసుకొచ్చారు. ఆగ్రహంతో అభిమానిని మోచేత్తో కొట్టారు బాలకృష్ణ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బాలయ్య కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కదిరి జీవిమానుకూడలో జరిగే బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తారు. నామినేషన్ల టైం వచ్చినా పోలవరం టీడీపీలో ఇంకా టికెట్ రచ్చ చల్లారలేదు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నేత బాలరాజును ప్రకటించింది అధిష్టానం. జనసేనతో కలిసి తిరగడం లేదు టీడీపీ నేతలు. పోలవరం టికెట్ మార్చాలంటోంది టీడీపీ. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ బొరంగం శ్రీనివాస్ వర్గం కూడా నిరసనలు వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఏలూరు టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ అభ్యర్థి బడేటి చంటికి ఝలక్ ఇవ్వబోతున్నారు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వియ్యంకుడు కొట్టు మధు. కొట్టు మధు మద్దతుతో ఏలూరులో బుజ్జి రాజకీయం చేశాడు. బుజ్జి మరణం తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు చంటి ఇప్పుడు చంటికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు మధు. వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. మధు తనతో ఉండేలా ఒప్పించేందుకు కుటుంబ సభ్యులతో ఒత్తిడి చేస్తున్నారు చంటి. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించబోతోంది కాంగ్రెస్. పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీకి అన్ని రాష్ట్రాల నుంచి కీలక నేతలు హాజరవుతున్నారు. రేపు తెలంగాణకు రానున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, దీపదాస్ మున్షితో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలపై చర్చించి లిస్ట్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ముఖ్య నేతలతో కూడా కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యే అవకాశం ఉంది. 14 సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగుతోంది. బంజారాహిల్స్, వీడి కాలనీ డివిజన్లలో ఆయన పర్యటించారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ఒక్క కుటుంబమే బాగుపడింది అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారిందని విమర్శించారు. ఏపీని క్రీడా క్యాపిటల్ చేస్తామన్న వైసీపీ డ్రగ్స్ కి క్యాపిటల్ చేసిందంటూ ఆరోపించారు రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ వల్ల రాష్ట్రానికి, క్రీడా రంగానికి ఎలాంటి ప్రయోజనం లేదు అని మీడియాతో అన్నారు. ఆడుదాం ఆంధ్ర పెద్ద కామిక్ షో అని టెన్నిస్ బాల్ తో కొడితే బ్యాట్ విరిగిపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతోందంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సిబిఐ కస్టడీలో ఉన్న తన సోదరి కవితను కలవబోతున్నారు. రేపు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కేటీఆర్ కలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో విచారణ ఎదుర్కొంటున్నారు కవిత. ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో కేటీఆర్. నాలా కబ్జా చేశారంటూ టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో కామెంట్ చేసిన కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు దారం నాగేందర్. కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ లాంటి పెద్ద నాయకులు కాస్త అవగాహనతో మాట్లాడాలంటూ సూచించారు. తన మీద ఆరోపణలు చేయడం కాదు, ముందు మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు దానం. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతోంది. ఇందులో ఎవరున్నా కూడా బయటకు వస్తారని చెప్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదని, అలాంటి సంస్కృతి మాది కాదు అంటున్నారు శ్రీధర్ బాబు. తెలంగాణలో 12 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు మంత్రి. మాకు బీజేపీ, బీఆర్ఎస్ పోటీయే కాదు అంటున్నారు శ్రీధర్ బాబు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం చెక్పోస్ట్ దగ్గర మంత్రి పొంగులేటి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అధికారుల విధులకు తాము సహకరిస్తామన్నారు పొంగులేటి. కేవలం 3 కుటుంబాల కోసమే మాదిగ జాతికి కాంగ్రెస్ ద్రోహం చేసింది అన్నారు మందకృష్ణ మాదిగ. వరంగల్లో కడియం శ్రీహరి కుటుంబం కోసం, నాగర్ కర్నూల్లో మల్లు, పెద్దపల్లిలో వివేక్ కుటుంబాల కోసం మాదిగలకి ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. వేల మందిని బూటకపు ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన కడియం శ్రీహరి ఇప్పుడు ఆ పార్టీలో చేరి నీతులు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు మందకృష్ణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును విచారిస్తున్న కొద్దీ విస్తుగొలిపే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎన్నికల వేళ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి కిరణ్ తో 3 దఫాల్లో కోట్ల రూపాయల డబ్బు తరలించినట్టుగా గుర్తించారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో 2 ఇన్స్పెక్టర్లని సాక్షులుగా చేర్చారు. జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం కేసు రీఓపెన్ చేయాలని నిర్ణయించారు పోలీసులు. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని తప్పించే ప్రయత్నం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. 2022 నాటి ఈ కేసును దర్యాప్తు చేసిన నాటి పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. అకాల వర్షాలకి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్ద కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 వారాలు 7 ప్రదక్షిణలతో ఆలయం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. విజయనగరం జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గజపతి నగరం 4 రోడ్ల జంక్షన్ లో 7.5 కిలోల వెండి వస్తువులు పట్టుకున్నారు. వెండి వస్తువులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పొట్టిలంక చెక్పోస్ట్ దగ్గర ఒక కంటైనర్ లో తరలిస్తున్న 1,04,00,000 విలువైన బంగారు, వెండి వస్తువులు గుర్తించారు పోలీసులు.
భూపాలపల్లి జిల్లా పలిమెల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలు ఏర్పాటు చేశారు. ఎండల ధాటికి అల్లాడిపోతున్న జంతువులు దాహార్తి తీర్చుకునే వీడియోను రిలీజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణలో ధాన్యం అమ్మకాల్లో 1450 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబల్ టెండర్ల పేరుతో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకాల్లో స్కామ్ జరిగిందని, ఇందులో మంత్రులు సీఎం వాటాయంతో చెప్పాలంటూ డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. అలీగఢ్లో ఒక స్వతంత్ర అభ్యర్థి ప్రచారం చాలా వినూత్నంగా ఉంది. ఎన్నికల సంఘం అతనికి చెప్పుల గుర్తు కేటాయించడంతో చెప్పులు దండ మెడలో వేసుకుని తనకే ఓటేయాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నాడు. బీహార్ గ్రాముల బంగారం ధర 75,000 రూపాయలు దాటి జీవితకాల గరిష్టానికి చేరింది. వెండి ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. 2-3 రోజుల క్రితం వరకు కిలో 90,000కున్న వెండి ధరలు ప్రస్తుతం 86,600 రూపాయలు పలుకుతోంది. ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశంలోని టాప్ గేమర్స్ తో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీలోని తన నివాసంలో గేమింగ్ రంగంలో అవకాశాలు, యువత ఆకాంక్షలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో గేమ్ ఆడారు. ప్రధాని నమో ఓపీ అనే గేమింగ్ ట్యాగ్ ఇచ్చారు గేమర్స్. వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు అదనంగా 97 తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు రెడీ అయింది భారత రక్షణ శాఖ. 67,000 కోట్లతో తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటనలో పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ అయిన 2 నిందితులను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించారు. తమిళనాడు మైలాదుతురై తీమతి పండుగను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా భక్తులు అగ్నిగుండంలో నడుస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఢిల్లీ ఛతార్పూర్లోని అధ్యకాత్యాయని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. చైత్ర నవరాత్రోత్సవాల్లో భాగంగా భక్తులు భారీగా చేరుకుని అమ్మవారికి పూజలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని రేవాలో 6 ఏళ్ల బాలుడు బోరుబావులో పడిపోయాడు. జేసీబీల సాయంతో బాలుడిని బయటకు తీసేందుకు అధికారులు, పోలీసులు శ్రమిస్తున్నారు. దక్షిణ గోవాలో 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేసిన కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా చెప్పారు ఎస్పీ సునీతా సావంత్. వైశాఖ పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఉత్తరాఖండ్ హరిద్వార్ కి భక్తులు పోటెత్తారు. నదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. మహారాష్ట్ర పూణేకు చెందిన ఒక కళాకారుడు గీసిన చిత్రం ఆకట్టుకుంటోంది. సంత్ తుకారాం రూపంలో ప్రధాని మోదీ బాలరాముణ్ణి మోసుకువెళ్తున్నట్లుగా గీసిన బొమ్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడు కన్యాకుమారిలో పర్యటించారు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకి కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. బీజేపీ జెండాలతో ఆ ప్రాంతం కాషాయమయంగా మారింది. ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో తలపడేందుకు సిద్ధమైంది పంజాబ్. రాత్రి 7:30 గంటలకు ములాన్పూర్ లో జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిచేందుకు పంజాబ్ కసరత్తు చేస్తోంది.